నమఃశివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. ఈ నెల అనగా మే 16న సంకష్ట చతుర్దశి. ఇది చాలా ప్రత్యేకమైన పర్వదినం. మనకు దేవతల అందరిలో కల్లా చాలా ప్రత్యేకమైన వారు గణపతి. ఈ గణపతికి సంకష్ట చతుర్దశి నాడు మనం చేసే ఈ పూజ చాలా పుణ్యఫలం. ముఖ్యంగా ఎవరైతే ఆడబిడ్డలకు పెళ్ళి కాకుండా ఉంటుంది, ఎవరికైతే బాగా చదివి జాబ్ రావడం టైం పడుతుంది, ఎవరైతే అనారోగ్యకారకంగా ఉంటారు, ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించింది ఎవరికైతే పనులు బ్రేక్ పడుతుంది అని అనుకున్నవారు మీరు కాస్త గరిక, కాస్త బెల్లం, 3 రకాలు ప్రసాదాలు, అంటే ఒక్కొక్కటి ఒక్కో కలర్ ఉండాలి, ఇవి 5 తీసుకొని వెళ్ళి దగ్గరలో ఏదైనా శివాలయం దగ్గర గణపతి ఉన్నా, లేదు గణపతి టెంపుల్ అయినా, లేదు సుబ్రహ్మణ్య స్వామితో కూడిన గణపతి అయినా మీ చేతుల గుండా మీరు ప్రసాదం పంతులు గారికి మీరు సమర్పిస్తే, అది కాకుండా ఆ రోజు పొద్దున్నే కన్నా సాయంత్రం పూట ఈ సంకష్ట చతుర్దశికి చేసే పూజ బలం వేరే. కొన్ని పూజలు కొన్ని టయాల్లో చేస్తే మహా అద్భుతంగా ఉంటుంది. కనుక రానున్న ఈ నెల 16వ తారీఖు సంకష్ట చతుర్దశి నాడు ఈ చిన్నపాటి పూజా విధానం మీరు పాటించి మీ జీవితం అత్యంత అద్భుతంగా ముందుకెళ్ళేలాగా మీరు పాటించండి. వీలున్నంత వరకు ఆ రోజు ఒక ఎల్లో కలర్ కానీ లేదు వైట్ కలర్ కానీ కొత్త డ్రెస్ ధరించి నేను చెప్పిన ఇవి మీరు దగ్గరలో ఉన్న గుడిలో మీ చేతుల గుండా మీరు దానమిస్తే మీ ఎదుగుదలకి మీకు మహా అద్భుతంగా ఉంటుంది. కృష్ణార్పణ.